హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేటివ్ స్పాట్. నేను ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ శారీ పైకి చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా నేను చూపించినట్టు ర్యాపింగ్ కోసం ఇలా రెడీ చేసుకోండి. తర్వాత 2 కట్ బ్యాంగిల్ని తీసుకొని ఆ థ్రెడ్కి కొద్దిగా గమ్ పెట్టి ఇలా బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసుకోండి నీట్గా. బ్యాంగిల్కి ఇలా గమ్ పెట్టుకోవాలి. బిగ్ స్టోన్ చైన్ ఉంటుంది కదండి, ఆ స్టోన్ చైన్ 3 స్టోన్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. 3 స్టోన్స్ని డైమండ్ షేప్లో అపోజిట్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత 1 స్టోన్ని ఆపోజిట్ స్టైల్లో డైమండ్ షేప్ వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. దాని మిడిల్లో క్లిప్ స్టోన్ స్టిక్ చేసుకోవాలండి, గోల్డ్ కలర్లో ఉంటుంది. దాని పక్క నుంచి డైమండ్ షేప్లో ఉన్న బ్లూ కలర్ స్టోన్ని గమ్ పెట్టుకొని నేను స్టిక్ చేస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇలా లీఫ్ షేప్లో డైమండ్ షేప్ కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిక్ చేసుకోవాలి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన క్లిప్ స్టోన్ వైట్ కలర్ది స్టిక్ చేసుకోండి. ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే డైమండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోండి గమ్ పెట్టుకొని. పక్కన పెద్ద క్లిప్ స్టోన్ ఉంటుందండి, అది స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసుకోండి. ఇలా మనం 4 బ్యాంగిల్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ బ్యాంగిల్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిడిల్లో వేసుకోవడానికి 4 కట్ బ్యాంగిల్ని తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ ఫస్ట్ చూపించినట్టుగా తీసుకొని గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకొని నీట్గా బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసుకోండి. సేమ్ ఇలాగే మనం 4 బ్యాంగిల్స్ని సేమ్ ఇలాగే నీట్గా ర్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. థ్రెడ్ని కొంచెం టైట్గా పట్టుకొని గట్టిగా లాగుకుంటూ ర్యాప్ చేసుకోండి, నీట్గా వస్తుంది. లూజ్గా చేసుకుంటే అంత చిక్కులుగా వస్తుందండి. తర్వాత లాస్ట్కి గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకొని మిగిలిన థ్రెడ్ని సీజర్తో కట్ చేసుకోండి. ఇలా 4 బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలండి థ్రెడ్ ర్యాప్ చేసుకొని. నెక్స్ట్ 1 బ్యాంగిల్ని తీసుకొని దానిపైన గమ్ పెట్టుకొని ఇలా నేను చూపించినట్టు గమ్ పెట్టుకోవాలి. దానిపైన స్క్వేర్ షేప్ బ్లూ కుందన్స్ని ఇలా క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. దాని పక్క నుంచి వైట్ జర్కన్ స్టోన్స్ ఉంటుందని చిన్న సైజులో తీసుకోవాలి. ఇలా 1 బై 1 స్టిక్ చేస్తూ జర్కన్ స్టోన్స్ని సైడ్కి స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం 4 బ్యాంగిల్స్ని రెడీ చేసుకోవాలండి. ఈ బ్యాంగిల్స్ శారీ పైకి చాలా బాగుంటుందండి. పట్టు శారీ పైకి అయితే చాలా అందంగా ట్రెడిషనల్గా కొడతాయి. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. ఇలాగే 4 బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకోవాలండి. నీట్గా చాలా అందంగా ఉంటాయి. తర్వాత నేను ఈ గ్లాస్ బ్యాంగిల్స్ షాప్లో తీసుకున్నానండి. బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసుకోండి, చాలా అందంగా ఉంటాయి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్